నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం, అర్జీలను స్వీకరించిన టీడీపీ నేతలు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన తెనాలి క్విక్ అకాడమీ విద్యార్థులు. బక్రీద్ పర్వదినం సందర్భంగా పట్టణంలో గోవధ మరియు జంతువధ నిషేధంపై మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాంసం దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి గోవధ మరియు జంతువధ నిషేధంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ శేషనాథ్ తదితరులు పాల్గొన్నారు. గోవధ మరియు జంతువధ చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమించి ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని వారు తెలిపారు. మన కమిషనర్ చేయాలి చెప్పారు, అవన్నీ పాటించి జాగ్రత్తగా నిర్వహించాలని కోరుతున్నాను. మాకు మున్సిపాలిటీకి మీరు సహకరించమని కోరుతూ రంజాన్ అత్యంత పెద్ద పండుగ దేశంలోనే ప్రపంచంలోనే ముస్లింలకు. ఆ తర్వాత అంతటి ప్రాముఖ్యత పండుగ ఏదైనా ఉందంటే ఇంకా అది బక్రీద్. ఈ బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక, అదేవిధంగా ప్రేమకు ప్రతీక. ఇతరులకు ప్రేమ పంచేటువంటి విషయంలో దానగుణం ప్రదర్శించేటువంటి విషయానికి ఈ పండుగ ప్రతీక. అందువల్ల ఈ యొక్క బక్రీద్ పండుగలో అందరూ సర్వసాధారణంగా చేసేటువంటి సంగతి ఏంటంటే దానాలు చేస్తూ ఉంటారు. నేను ఇఫైరా ప్లీజ్ కరెక్ట్ మీ, ఒకవేళ నేను తెర చెప్తే ఇస్తాను. దానాలు చేస్తూ ఉంటారు బాగా. అందులో వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల ప్రకారంగా ఈ యొక్క మాంసం ఏదైతే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో భారతదేశంలో మనం కొన్ని నియమ నిబంధనలకు లోబడి చేసుకుంటూ ఉంటాం. సో అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయ ప్రకారంగా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి క్రమంలో ఈ యొక్క గోవులకు సంబంధించినటువంటి అంశం ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీన్ని అందరూ గౌరవించాలి, గోవును గౌరవించాలి అనేటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి వివిధ రకాల చట్టాలు వచ్చాయి, రూల్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా ఆచరించాలి, పాటించాలి, గౌరవించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం దాన్ని ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గత వారంలో మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళని, మమ్మలను ఇంకా ఇతర సంబంధించిన అందరినీ కూడా కలెక్టర్ గారు పిలిచి, ఎస్పీ గారు పిలిచి ఈ విషయాలన్నిటి కూడా మీకు బక్రీద్ ఉంది కదా, ఈ బక్రీద్ సందర్భంగా ఎక్కడైనా కానీ ఈ యొక్క గోవధ జరగకుండా చూడండి. బక్రీద్ అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోవాలి చక్కగా. అయితే ఎక్కడ కూడా ఈ యొక్క గోవులను వధ చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని, ప్రజలను, ఇతర యొక్క సాంప్రదాయాలు గౌరవిస్తూ పర్వదినాల సభల సందర్భంగా ఎక్కడ కూడా గోవధ అనేది జరగకూడదని, గోవధని కోయకూడదని గవర్నమెంట్ వారు ఆదేశించినందుగా ఆ ప్రకారంగా మీరు నడుచుకోవాలని శనివారం ఏ మటన్ కానీ, చికెన్ స్టాల్స్ కానీ తెనాలి పట్టణంలో, తెనాలి ప్రాంతంలో ఎక్కడ కూడా తీయకూడదని మీకు మనవి చేస్తూ మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు గ్రీవెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించిన గ్రీవెన్స్ కు పలు అర్జీలు రాగా నేతలు వీటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తామని అర్జీదారులకు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
घर दिला तो घर का जगह ताकत रखता है अभी तो इसका है बुला में ప్రధానంగా ఈరోజు పెద్ద సమస్య ఒకటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం 90 సంవత్సరాల పైచిలకు వృద్ధులు ఆయనకి ఆ వయసులో ఆయనకి చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయనకున్నటువంటి పెన్షన్ ఎప్పుడో పూర్వీకుల నుండి వచ్చినటువంటి చిన్న 100 చదరపు గజాల ఇల్లుంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఆయనకు వచ్చినటువంటి పెన్షన్ తీశారు. ఈరోజు 92 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేసుకొని ఆయన జీవనం కొనసాగింది. అందుకనే ప్రత్యేక కేసుగా దీన్ని ఆల్పాటి రాజప్రసాద్ గారి దృష్టికి తీసుకొచ్చి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ గారు కేంద్ర మంత్రులు కంసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే రేపు ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లు పెద్దానికి మొదటి ప్రాధాన్యతగా పెన్షన్ ఇప్పించాలనే విధానంతో ఈరోజు ఆయన దగ్గర అర్జీ తీసుకోవడం జరిగింది. రెండోది ఇప్పుడు ముఖ్యంగా వస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే భూమి సమస్యలు. రెండోది రేషన్ కార్డులో ఎవరో నా కుటుంబం ఉంటే నాతో పాటు ఎవరో పక్క ఆయన ఎవరిదో ఏదో పక్కవాడితోనో ఇంకో గ్రామంలో ఒక ఫోటో యాడ్ అయిపోయి ఆ కార్డుతో లింకప్ అయ్యేటప్పటికి ఆయనకి ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అది ఉంటే నా కార్డు పోయే పరిస్థితి. అది గతంలో కూడా తహసీల్దార్ గారికి గోపాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది. వారు సెలవులో ఉంటే సూపరింటెండెంట్ గారు తీసుకున్నారు. రెండోది భూమి కూడా అంతే. భూమి నాకున్న డాక్యుమెంట్ ప్రకారం అడంగల్లో అంతమటికి ఎక్కకుండా పక్కా ఆయన డాక్యుమెంట్ కూడా సరిగ్గా చూస్తున్నారో లేదో తెలియదు కానీ పక్కా ఆయనది కూడా నా పేరు మీద అడంగళ్ళు ఎక్కిచేసి పేర్లు నమోదు చేస్తున్నారు. పట్టాదాస్ పాస్బుక్ ఇటు పెట్టింది. దీన్ని సచివాలయాల ద్వారా కానీ తహసీల్దార్ గారి కార్యాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదు, మీరు ఆడబెట్టుకోండి ఈడబెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళని తిప్పే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో 2025 విద్యా సంవత్సరంలో చేరబోయే విద్యార్థులకు 6వ తేదీ శుక్రవారం తెనాలి ప్రభుత్వ ఐటీఐలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 298 దరఖాస్తులు రాగా మెరిట్ నెంబర్ 1 నుండి 150 వరకు ఉదయం 10 గంటల నుండి, మెరిట్ నెంబర్ 151 నుండి 298 వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి కౌన్సిలింగ్ నిర్వహించి ఆయా కళాశాలలో ఆయా ట్రెడ్లకు సంబంధించి సీట్లను కేటాయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, డిఎస్సి మెంబర్, ఎంజీఎస్ ఐటీఐ ప్రిన్సిపల్ టి ఇమానియల్ మరియు ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నందు 2025-26 కానీ అడ్మిషన్ జరుగుతున్నాయి. ఈరోజు అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 150 మందిని పిలిస్తే 100 మంది దాకా ప్రజెంట్గా అటెండ్ అయ్యి ఉన్నారు. కౌన్సిలింగ్ అనే ప్రక్రియ స్టార్టింగ్లో ఉంది. ఒక్కొక్క ఏదైతే డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రికల్, ఫిట్టర్, అదేవిధంగా టర్నర్, మెషినిస్ట్, ఈ ట్రేడ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో చేరడానికి కోసం ఒక్కొక్కళ్ళు అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికి గాను ఈరోజు అడ్మిషన్ స్లిప్ ఇస్తాము. ఇది ఆగస్ట్ 1 నుంచి కూడా వాళ్ళు ఐటీఐలకి అటెండ్ అవుతారు. మొత్తం కూడా 1496 ఖాళీలు ఉన్నాయి మొత్తం టోటల్ అన్నీ కూడా. ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అయితే గవర్నమెంట్ ఐటీఐలో 40, అదేవిధంగా ఫిట్టర్ అయితే 40, అదేవిధంగా వైర్మెన్ వచ్చేటప్పుడు 20, అదేవిధంగా డీజిల్ మెకానిక్ వచ్చేటప్పుడు 48, అదేవిధంగా వెల్డర్ అయితే 40, డ్రాట్స్మెన్ సివిల్ అయితే 26, మోటార్ మెకానిక్ వచ్చేటప్పటికి 24, ఈ మెషినిస్ట్ అయితే 20, టైమింగ్ అయితే 20. ఈ ట్రేడ్లు అన్నింటిలో కూడా గవర్నమెంట్లో 9 సెక్టార్స్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా దానికి కూడా ఈరోజు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9-10 తారీఖుల్లో రిజర్వేషన్ ఏదైతే ఈరోజు మిగిలిన సీట్లు అయితే ఉన్నాయో అది జనరల్ పూల్లో ఆ రోజు చేయడానికి ఆస్కారం ఉంది. 9 కానీ 10 కానీ.
ఇప్పుడు ఒక చిన్న విరామం.